మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ప్రజాయుద్ధ నౌకగా పేరు పొందిన విప్లవ గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ జయంతి నేను జరిగింది. దీన్ని ఒక రకంగా అధికారికంగా జరిపినట్లయింది. గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఒక సభలో ప్రసంగించారు. ఆ ప్రసంగిస్తూ వచ్చే సంవత్సరం నుంచి గద్దర్ పేరుతోటి అవార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ముఖ్యంగా సినీ రంగ ప్రముఖులకు, సినీ రంగంలో పనిచేసేటటువంటి వేరువేరు కళాకారులకు, కవులు, రచయితలు వీళ్ళందరికీ కూడా గద్దర్ పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు నంది అవార్డు అనేది ఉన్నది. ఈ నంది అవార్డు బదులుగా గద్దర్ పేరుతోటి గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. మంచిది. గద్దర్ని గౌరవించాల్సినటువంటి గొప్ప వ్యక్తి. గద్దర్కి తెలుగు వాళ్ళందరూ అభిమానులే. తెలుగు వాళ్ళేంటి, దేశం మొత్తంలో కూడా గద్దర్కి అభిమానులు ఉన్నారు. ఇక్కడ సందర్భం ఏంటంటే, సినీ రంగ ప్రముఖులకు ఇప్పటిదాకా నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. ఈ నంది అవార్డులు ఇవ్వటం అన్నది 1964లో మొదలైంది. 1964లో మొదలైనటువంటి నంది అవార్డులు ఇవ్వటం అన్నది ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా, నా రామారావు గారు వచ్చినా, వేరు పార్టీల వాళ్ళు వచ్చినా కానీ ఇది కొనసాగింది. అంతేకాదు, అది 3 స్థాయిల్లో నందులు ఇవ్వటం మొదలుపెట్టారు. అది కాంస్య నంది, మొట్టమొదటి స్వర్ణ నంది అంటే బంగారు నంది, తర్వాత రజతం వెండి నంది, ఆ తర్వాత కాంస్యం, ఇట్లా 3 తరహాలుగా ఇవ్వటం మొదలుపెట్టినారు. అయితే మొట్టమొదటిలో సినీ నటులకు, దర్శకులకు వీళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత సినిమా కవులకు కూడా ఇచ్చారు. సినిమా కవులకు, మాటల రచయితలకు ఇచ్చారు. అంతేకాకుండా టెక్నికల్గా పనిచేసే వాళ్ళకు కూడా ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే సినిమాటోగ్రఫీ బాగా చేసినటువంటి వాళ్ళకు, లేకపోతే ఆర్ట్ డైరెక్టర్లకు, లేకపోతే ఇంకా నటులలో వేరు తరహాల వాళ్లకు కూడా ఈ నంది అవార్డులు ఇవ్వటం వస్తూ వచ్చింది. ఆ తర్వాత నాటక రంగంలో ఉన్న వాళ్ళకు కూడా నంది అవార్డులు ఇవ్వటం అన్నది విస్తరించారు. నాటక రంగంలో నటులకు, నటీమణులకు, కవులకు, దర్శకులకు, మేకప్ చేసేటటువంటి వాళ్లకు, సాంకేతికంగా వేరు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నంది అవార్డులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాకా కూడా నంది అవార్డులు ఇచ్చారు. అట్లాగే తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నంది అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ నంది అవార్డులతో పాటు హంస అవార్డులు అనేవాళ్ళు అవార్డులు కూడా ఇచ్చారు. కవులకు, కళాకారులకు 1999 నుంచి హంస అవార్డు అని, కళారత్న అనే అవార్డు పేరుతోటి ఈ హంస తోటి ఇవ్వటం మొదలుపెట్టారు. అసలు నంది అంటే ఏంటి, నందిని బొమ్మగా అవార్డు ఎందుకు ఇస్తున్నారు, దీనికి నంది అవార్డుని ఎందుకు పేరు పెట్టారని ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంది అనేది తెలుగు వాళ్ళ చారిత్రక, అట్లాగే సాంస్కృతిక వారసత్వ సంపదకు ఒక టోటెం, ఒక అంశం, ఒక ఐకాన్. మీకు లేపాక్షి నంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని నంది అవార్డులు ఇచ్చారని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు లేపాక్షి ఆంధ్రాలో ఉంది కాబట్టి, ఆంధ్రాలో అది వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు నంది అవార్డులు ఇస్తున్నారు కనుక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కూడా నందితోటి ఎందుకు అవార్డులు ఇవ్వాలన్నది కొంతమంది ఆలోచన చేశారు. కానీ నంది అనేది అటు ఆంధ్ర, తెలంగాణ 2 కల్చర్లలో సమానంగా ఉన్నది. నంది అనేది ఒక ఆధ్యాత్మిక భావనకు చిహ్నం. నంది అనేది శివుని వాహనం. అందుకే ఎదురుగా అన్ని శివాలయాల్లోనూ నంది ఉంటుంది. లేపాక్షి నంది కన్నా కూడా శిల్పకళా వైశిష్ట్యం చాలా ఎక్కువగా ఉన్నటువంటి నందులు తెలంగాణలో చాలా ఉన్నాయి. అసలు కాకతీయ శిల్పంలో వాళ్ళు కట్టిన శివాలయాలు ఎవరు కట్టలేదు. వాళ్ళు కట్టిన శివాలయాలన్నింటిలో కూడా అతి గొప్ప శిల్పకళతో కూడినటువంటి నందులు ఎన్నో తయారు చేశారు. మీరు రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి నందిని చూస్తే చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా ఎంత సజీవంగా ఉంటుందంటే, ఆ నంది మీద ఉన్నటువంటి శిల్పకళ ఆశ్చర్యాన్ని గొలిపిస్తుంటుంది. సన్నటి పోగారుతో చేసిన వర్క్, తాళ్లకు సంబంధించిన డీటెయిల్స్, గంటలకు సంబంధించిన డీటెయిల్స్, చెవులు రిక్కించి కళ్ళు తెరిచి ఒక కాలు పైకి లేపుతూ
ఇంకా లేస్తాను అనటానికి సిద్ధంగా ఉన్నట్టుగా సజీవంగా కనిపిస్తుంది. అట్లాగే 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి నంది, అట్లాగే పచ్చల సోమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నందులు, ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ధ్వంసమైన నందులు, ఇవన్నీ కూడా కాకతీయ సంస్కృతికి చిహ్నంగా మనకి కనిపిస్తాయి. కాకతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా మనకు కనిపిస్తాయి. అట్లాగే నంది అనేది తెలుగు వాళ్ళ చారిత్రక వారసత్వ సంపద, సాంస్కృతిక వారసత్వ సంపద, అంతేకాదు ఆధ్యాత్మికానికి కూడా సంబంధించినటువంటి వారసత్వ సంపద. ఇది తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి వారసత్వ సంపదకు నంది అనేది ఒక టోటెం. కాబట్టి నంది అవార్డు అన్నది ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. అది ఆంధ్రాలో ఉన్నది కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇస్తున్నారు కనుక వెనకడాల్సిన అవసరం లేదు. అసలు సినీ ప్రముఖులకు, సినీ నటులకు, నటీమణులకు దాంట్లో హాస్య నటుడని, ఉత్తమ నటుడని, ఉత్తమ కథానాయకుడని, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అని ఇలా వేరు రంగాల్లో ఇస్తుంటారు. అట్లాగే ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఇట్లా వేరు సాంకేతిక రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా నంది అవార్డులు ఇస్తున్నారు. అందులో దాని బదులుగా గద్దర్ బొమ్మని నంది అవార్డులాగా ఎలా ఇస్తారు? గద్దర్ సినిమా రంగానికి చెందిన ప్రముఖుడు కాదు. సినిమా రంగానికి చెందిన ప్రముఖుడు దాదా ఫాల్కే సాహెబ్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తూ ఉన్నది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రఘుపతి వెంకయ్య నాయుడు పేరుతోటి ఒక అవార్డు ఇచ్చారు, బిఎన్ రెడ్డి పేరుతోటి ఒక అవార్డు ఇచ్చారు, ఎన్టీఆర్ పేరుతో ఒకటి కూడా ఉమ్మడి రాష్ట్రం అవార్డు ఇచ్చింది సినీ రంగ ప్రముఖులకు. అట్లా వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళు ఆ రంగానికి సేవ చేసిన వాళ్ళు. కానీ గద్దర్ సినిమా రంగానికి సేవ చేసిన వాడు కాదు. గొప్ప కవిగా ఆదరిస్తాము. కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే ఎలా ఇస్తారు? ఆ రంగానికి చెందినవాడు కాదు. ఒకళ్ళు ఇచ్చారనుకోండి, అక్కడ బంగారు నంది, వెండి నంది, తామ్ర నంది, అట్లాగే కాంస్య నంది ఉన్నది. అలాగే అదేవిధంగా బంగారు గద్దరు, వెండి గద్దరు, కాంస్య గద్దరు అని ఇట్లా ఇవ్వడానికి వీలవుతుందా? ఒకవేళ గద్దర్ పేరుతోటి సినీ రంగ ప్రముఖులకు అవార్డు ఇస్తే గద్దర్ బొమ్మను తీసుకుపోయి సినీ రంగ ప్రముఖులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో సంతోషంగా పెట్టుకోగలరా? ఈ ఆలోచనలు మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, గద్దరు తన జీవితంలో ప్రముఖ కాలం అంతా కూడా మావోయిస్టు భావజాలంతో గడిపాడు. అంటే ప్రజాస్వామ్య విధానం ప్రభుత్వంలో నమ్మకం లేకుండా సాయుధ విప్లవం ద్వారానే సమసమాజాన్ని స్థాపించడం కుదురుతుందని దీన్ని భావించేవాళ్ళు మావోయిస్టులు. అలాగే ఆ తరహాలో ఉన్నటువంటి వారు. ఆ తరహా భావజాలానికి చెందినటువంటి గద్దరు చాలా కాలం అందులో పనిచేశాడు. ఆ తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాల్లో నమ్మకం ఉందని చెప్పి, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని చెప్పి ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు. అట్లాగే వేరే పార్టీలతో కలిసి కూడా ఆయన రాజకీయాల్లో ప్రవేశించాలని చెప్పి ప్రయత్నం చేశాడు. అట్లాగే వేరు భావజాలాల్లో ఉన్నటువంటి సంస్థలలోకి కూడా వ్యక్తులతోటి ఇది సోనియా గాంధీని కలిశాడు, రాహుల్ గాంధీని కలిశాడు. అంటే వాళ్ళ ద్వారా కూడా కొన్ని తను ప్రయత్నం చేయాలని చేశాడు. ప్రజాహితం కోసం ఆయన ప్రయత్నం చేశాడు కాదంటలే. కానీ ఆయన భావజాలం ఏంటన్నది మనం గుర్తించాలి. రాజ్యము ఈ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే గద్దరు తను జీవించి ఉన్నంతకాలం ఎక్కువగా ఏ ప్రభుత్వాల మీద పోట్లాడాడు? ఆయన ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉంది చెప్పాడు? కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానేగా. కాబట్టి గద్దరు భావజాలానికి సంబంధించిన ఆలోచించినా కూడా రాజ్యము అంటే ఒక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఇంకొక పార్టీ పరిపాలించే ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు గద్దరు పేరుతోటి అవార్డులు ఇవ్వటం సమంజసమా? ఇది మేధావులు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఇలా విశేషించి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులకు వాళ్ళు గద్దర్ పేరుతో ఇవ్వటం అన్నది సమంజసం కాదని స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది. అయితే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వకూడదా? గద్దర్ పేరుతోటి పెద్దవాళ్ళని, కవులను, వీళ్ళని గౌరవించడం కూడదా అంటే గౌరవించవచ్చు. ముఖ్యంగా గద్దర్ చాలా గొప్ప కవి. ఏ గొప్ప కవికి మామూలుగా లిఖిత సాహిత్య సంప్రదాయంలో ఉన్న ఏ గొప్ప కవికి తీసిపోయినటువంటి గొప్ప కవిత్వం రాశాడు ఆయన పాటల్లో. అట్లాగే గొప్ప గాయకుడు, ప్రజాగాయకుడు, ప్రజలను చైతన్యపరిచినటువంటి గాయకుడు. మరి ఆయన పేరు మీద అవార్డు ఇస్తే ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇవ్వచ్చు. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాశరథి పేరుతోటి ₹1,00,000 ఇస్తూ ఒక అవార్డు ఇస్తున్నది. అట్లాగే కాళోజీ నారాయణరావు గారి పేరుతోటి ఒక అవార్డు ఇస్తున్నారు. అదే తరహాలో గద్దర్ పేరుతోటి కూడా ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వచ్చు? ప్రజాగాయకులకి ఇవ్వచ్చు. ఎంతోమంది ప్రజాగాయకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళలో విశిష్టమైనటువంటి వాళ్లకు ప్రతి సంవత్సరం ఒకరికి ఇవ్వచ్చు. అట్లాగే జానపద కళాకారులు, ఆయన జానపద సాహిత్యము, జానపద గీతాలతోటే ఆయన అనువర్తిత జానపద గీతాలు రాసి గద్దరు జానపద సంప్రదాయానికి ఆయన తలకి మీదకి ఎత్తుకున్నాడు.
ఆయన చేసే ప్రదర్శన అంతా కూడా జానపద కళల్లో నుంచి వచ్చినటువంటి ఒగ్గు కథ, వీటిల్లో నుంచి వచ్చినటువంటి బుర్ర కథ, వీటిలో నుంచి తీసుకున్నటువంటి ప్రదర్శనే. ఆయన జానపద సాహిత్యాన్నే గ్రహించి అనువర్తించాడు. కాబట్టి ఎంతోమంది జానపద కళాకారులు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. తెలంగాణ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఇలాంటి కళాకారులు, ప్రజాగాయకులు ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా కూడా ఈ అవార్డు ఇవ్వచ్చు. సముచిత రీతిలో గద్దర్ని గౌరవించవచ్చు, ఆయనకి చేయొచ్చు. కానీ గద్దర్ పేరుతో ఇట్లా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్లకు ఈ పురస్కారాలు ఇస్తామని ప్రభుత్వం భావించటం అది సమంజసమా? ఇంకొకసారి ఆలోచించాలి. ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని చెప్పి, గద్దర్ని ఏ విధంగా ఆయన సముచితంగా సత్కరించాలని చెప్పి ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నాను. మిత్రులారా, ఇలాంటి చర్చ కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.